సాధారణంగా పెళ్లిళ్లు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ఈ లోహం ముడిపడిపోయింది. అంతేకాకుండా పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి కూడా పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో పసిడి కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. అయితే ఇంతకాలం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఈ రోజు కాస్తంత బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల పసిడి ధర 1000 రూపాయలకు పైగా తగ్గింది. ఈ క్రమంలోనే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయలు తగ్గి 78,910గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1090 రూపాయలు తగ్గి 86,070 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 78,900గా ఉండగా 24 క్యారెట్ల తులం బంగారం ధర 86,070 రూపాయలు ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం 1 కేజీకి 1000 రూపాయలు పెరిగి 1,08,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఈ నెల రోజుల్లోనే బంగారం ధర దాదాపు 9,000 వరకు పెరిగింది. తొలిసారిగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సైతం 80,000 రూపాయలు దాటేసింది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేసేవారు వెనకంజ వేస్తున్నారు. అయితే బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారం అని అర్థం. ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. ఇక రోజుకో ప్రకటనతో వాణిజ్య యుద్ధ భయాలు రేపుతున్న ట్రంప్ అటు స్టాక్ మార్కెట్లతో పాటు ఇటు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై 25% సుంకం విధిస్తానని ఆయన పేర్కొనడం తాజా భయాలకు కారణమైంది. ఇప్పటికే చైనా వస్తువులపై సుంకాలు విధించారు. ఈ క్రమంలోనే అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. టారిఫ్లు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న భయాలు పసిడికి డిమాండ్ పెంచుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ విపణిలో ఈ ఏడాది ఔన్స్ $3,000 మార్కు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.